నమస్కారం గురుగారు. నమస్కారం అండి కీర్తి గారు. విశ్వావసు నామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? సో మనం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం గురించి మాట్లాడుకున్నాం ఇప్పటిదాకా. ఇప్పుడు మనం ధనుసు రాశి ఎలా ఉందో చూద్దాం. ధనుసు రాశి ఫస్ట్ ఇందులో ఉన్న నక్షత్రాలు కనుక మనం చూస్తే మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం. ఇంతే కాకుండా పేరు బలం కనుక మనం చూసుకుంటే ఏ, యో, బా, బి, బు, దా, బా, దా, భే మోరార్లెస్ ఇదే సౌండ్తో వాళ్ళ ఫస్ట్ పేరు కనుక ఉంటే అందరిది ధనుసు రాశి వస్తుందండి. మనకి ఆదాయ వ్యయం రాజ్యపూజ్యం మీ కనుక చూసుకుంటే ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఆదాయము 8, వ్యయం 14. ఓకే, ఇబ్బందిగానే ఉంది ఆదాయం విషయం. అవునండి. తర్వాత రాజ్యపూజ్యం 1, అవమానం 2. కొంచెం ఇబ్బందిగా ఉండేది సిచ్యువేషన్ వీళ్ళకి ఎక్కువగా ఉంది. సో మనకి ఫస్ట్ గ్రహస్థితి చూసి ఆ తర్వాత ఎలా ఉండబోదో చూద్దాం. మనకి వీళ్ళకి శని వచ్చేటప్పటికి మీనరాశిలో సంచారం అండి. తర్వాత గురువు వచ్చేటప్పటికి మిథున రాశిలో, రాహుకేతువులు కుంభరాశిలోకి, తర్వాత సింహరాశిలోకి మే 14న గురువు, మే 18న రాహుకేతువులు చేంజ్ ఉందండి. అయితే మనకి ఉగాది వచ్చేటప్పటికే శని ఆల్రెడీ మారి వాళ్ళకి మీనరాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నారనమాట. సో ఈ యొక్క స్థాన చలనాన్ని బట్టి, ఈ యొక్క గ్రహస్థితిని బట్టి వీళ్ళకి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఎలా ఉందో మనం ఇందాక ఆల్రెడీ బ్రీఫ్గా స్టాటిస్టిక్స్ చూసామన్నమాట, నెంబర్కి ఎలా ఉంటుందో. ఇప్పుడు మనకి బ్రీఫ్గా ఒక సమరీ లాగా, ఓకే, ఒక ముఖ్యాంశాల్లో సమరీ లాగా ఎలా ఉండబోతుంది అని మనకు చెప్తే మహర్షుల సంస్కృతిలో చిన్న చిన్న మీనింగ్లో చదవని చెప్పారనమాట. అందులో ఏమంటే స్త్రీ, బంధు, అర్ధ, సుఖ, చ్యుతి. ఈ ఒక్క ముఖ అర్థం చేసుకుంటే మొత్తం అర్థమైపోయినట్లే. స్త్రీ రిలేటెడ్ ఆర్ పురుష రిలేటెడ్, బంధు, అర్థం, సుఖం, చ్యుతి. ఇక్కడ చ్యుతి అంటే కోల్పోవటం. ఓకే, ఏమేమి కోల్పోతారంట? స్త్రీ ఆర్ పురుష ఇష్టమైన వాళ్ళు అంటే వాళ్ళ తాలూకు రిలేటెడ్, బంధువులు రిలేటెడ్, అర్ధ అంటే మనీ రిలేటెడ్, సుఖం అంటే కంఫర్ట్. ఓకే. సో స్త్రీ, బంధ్వార్ధ, సుఖం ఈ చిన్న ముక్కలోనే మొత్తం చెప్పేశారండి. మన సాంస్క్రిట్కి ఉన్న బ్యూటీ, మన సంస్కృతికి ఉన్న బ్యూటీ అదేనండి. ఒక్క ముక్కలో చెప్పేస్తారండి, సుఖం, శృతి, అర్థం. ముక్కలో మొత్తం అయిపోతుంది అనమాట. దీని గురించి మనం 100 మాటలు మాట్లాడిన అవసరం లేదు. అంతేకాకుండా భోగాన్, భోగాన్ అంటే కంఫర్ట్స్, ప్లేజర్స్, లగ్జరీ. స్వం అంటే ధనం రాబడి. చూడండి, ఒక చిన్న సింపుల్ వర్డ్ సాంస్క్రిట్లోనే స్వం అని చెప్పేసి అనమాట. అలానే పాపం. సో ఇవన్నీ మనకి వచ్చేటప్పటికి ఈ సంవత్సరాలకు ఎలా ఉండబోతుంది చిన్న చిన్న విషయాలు చెప్పేశారండి. అయితే మనకి డీటెయిల్డ్గా కనుక చూసుకుంటే ఎలా ఉంటుందంటే వీళ్ళకి 4వ ఇంట్లో శని ఉండటం వల్ల ఇది వీళ్ళకి అర్ధ అష్టమ శని అంటారండి. ఓకే, ఇది కొంచెం ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్. శని మనకి కొన్ని ప్లేసుల్లో అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని 3 రకాల శనులు ఉంటాయి. కంటక శని. బట్ కంటక శని కంటే కూడా మెయిన్ బాగా అందరూ చెప్పుకునేది ఏంటంటే ఏలినాటి శని, తర్వాత అష్టమ శని, అర్ధాష్టమ శని. సో మనకి ఏం చెప్తారంటే ఈ అష్టమ శని, అర్ధాష్టమ శనిలో కూడాను చాలా ఈ 2.5 సంవత్సరం శని తీవ్రంగా ఇబ్బందులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందంటే 4వ ఇంట్లో ఉండటం వల్ల 6th హౌస్ని, ఫస్ట్ హౌస్ని దృష్టి ఉండటం వల్ల ఓవరాల్గా కనుక కంపేర్ చేస్తే వీళ్ళకి శని వాత, శూల, మన క్లేశం, భయం, స్వస్థాన హాని కృత్, ప్రసూతి, దేహ పీడాంచ, సూర్యపుత్రచ్చ చతుర్థ స్థానగే అని చెప్తారనమాట. 4వ ఇంట్లో సూర్యపుత్రుడు అంటే శని అనమాట. ఆయన వాత, శూలం. వీళ్ళకి సీవియర్ గ్యాస్ట్రైటిస్ వచ్చే ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మన క్లేశ, మనసులో ఎప్పుడూ అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా స్వస్థాన హానికృత్. వీళ్ళు ఆల్రెడీ ఒక పొజిషన్లో ఉంటే ఆ పొజిషన్కి హాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే కొంతమంది చక్కగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ ఉంటారు, ఆ వ్యాపారంలో దెబ్బకొట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదంటే కొంతమంది ఆల్రెడీ ఓన్ కంపెనీలు పెట్టుంటుంటారు, అంటే ఆ కంపెనీలకు సంబంధించిన విషయాల్లో ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది సీనియర్ మేనేజర్స్ హైయర్ లెవెల్లో ఉంటారన్నమాట, వీళ్ళు ఈజీగా ఫైర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ పొజిషన్కి ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ప్రసూతి, వీళ్ళకి కనుక ఇంటిలో కనుక పిల్లలు పుట్టే అవకాశము, అలాంటి విషయాలకు సంబంధించిన విషయాలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దేహ పీడం, శారీరకంగా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇంత కాకుండా వీళ్ళకి ఓవరాల్గా చూసుకుంటే ఉన్న పొజిషన్ నుంచి ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉన్న పొజిషన్లో కొంచెం ప్రమోషన్స్ వచ్చి సమాజంలో స్థితి గౌరవాలు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో లాభం కూడా ఏముంటుందంటే అండి, ఇంత జరుగుతున్నా కానీ శత్రువులు వీళ్ళని ఏం చేయలేరండి. ఓకే, శత్రువులతో బాగానే ఉంటారు. మిగతా సందర్భాల్లో శత్రువులు పై చేయవుతుంది, కానీ ఇక్కడ ఏంటంటే డి అంటే డి అన్నట్టు ఉంటారు. కానీ శత్రువులు అయితే మాత్రం వీళ్ళ దగ్గరకు వచ్చి డిస్టర్బ్ చేస్తే అంత ఎక్కువ ఉండదు, కానీ శత్రువులు ఉంటారు. తర్వాత ఓవరాల్గా చూసుకుంటే సక్సెస్ ఉంటుంది, మనీ ప్రకారం కూడా చాలా బాగుంటుంది. అయితే మనకి జూపిటర్ వీళ్ళకి 7th హౌస్లో ఉండటం వల్ల సువర్ణమూర్తిగా చక్కగా బాగుంటారు. ఓవరాల్గా జూపిటర్ వీళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నారు.
శని మనకి ఇబ్బంది పెడితే పొజిషన్లో ఉన్న వీళ్ళకి అదృష్టం ఏమంటేనండి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో అన్ని రాసులు ఎక్సెప్ట్ 1-2 రాసులకు తప్ప మిగతా అన్ని రాసులకు 10 రాసులకు చాలా బాగుందండి. సో ఆ పేరుకి తగ్గట్టుగానే ఉంటుంది అన్నమాట. వీళ్ళకి కూడాను మామూలుగా అర్ధాశ్రమ శని ఇంతకుముందు వచ్చిన వాళ్ళు అర్ధాశ్రమ శనితో పోలిస్తే ఇది చాలా బెటర్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే మెయిన్ గురువు బాగా వీళ్ళకి యోగ్యతనిస్తూ ఉన్నారు. 7th హౌస్లో గురువు ఉండటం వల్ల 11వ స్థానాన్ని 3వ స్థానాన్ని చూడటం వల్ల చాలా వృద్ధి వస్తుంది అనమాట. వీళ్ళకి సంస్కృతంలో ఏం చెప్తారంటే 7వ ఇంట్లో కనుక చూపెట్టారంటే రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్య గాత్ర పోషణం, అభీష్ట సిద్ధి కార్యచ్చ సప్తమస్తే భవేద్ గురువు అని చెప్తారన్నమాట. 7వ ఇంట్లో కనుక గురువు ఉంటే వీళ్ళకి ఏంటంటే రాజదర్శనం, వీళ్ళు హైఫై పర్సనాలిటీని కలవటం, గవర్నమెంట్ అఫీషియల్ని కలవటము, లేదంటే బాసులను కలవటం, అలాంటి వాళ్ళకి కలిసి చక్కగా వీళ్ళకి కావాల్సిన ప్రాజెక్ట్స్ కానివ్వండి, వర్క్స్ కానివ్వండి, ఫైల్స్ కానివ్వండి, కావాల్సిన పనులన్నీ చక్కగా సామరస్యకంగా అనుకూలంగా చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఆరోగ్యం చాలా బాగుంటుంది. గాంభీర్య గాత్ర పోషణం అంటారంటే వీళ్ళ బాడీ లాంగ్వేజ్ చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది. ఓకే, ఒక రాయల్టీ లుక్ ఉంటారు, బ్రైట్గా మెరిసిపోతూ ఉంటారు అనమాట, సంతోషంగా కళకళలాడుతూ ఉంటారు అనమాట. అయితే అభీష్ట కార్యసిద్ధి, ఈ టైంలో వీళ్ళు అనుకున్న పనులన్నీ సాధించుకుంటూ ఉంటారు. అంటే అక్కడ మన శనికి ఇబ్బంది పెడుతున్నా ఈ గురువు యొక్క ఇంపాక్ట్ బాగుండటంతో కొంచెం లేట్ అయినా కానీ శని లేట్ చేస్తారు, బట్ ఫైనల్గా గురువు ఉండటం వల్ల ఆ లేట్ అయినా కానీ పనులు అవుతాయి. ఇది మాత్రం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా వీళ్ళకి 11th హౌస్లో ఉండడం ధన ప్రవాహం వస్తుంది. మనం ఇందాక కూడా ధనం గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు కూడా ధనం గురించి మాట్లాడుకున్నాం. ఈ పర్టికులర్ విశ్వవసునామ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి ధనం బాగుంటుందండి. వీళ్ళకి కూడా ధనం బాగుంటుంది. వీళ్ళకి ఇదే విధంగా బ్రదర్స్ నుంచి, సిస్టర్స్ నుంచి మంచి హెల్ప్ వచ్చేసి జీవితంలో చక్కగా హ్యాపీగా ఉంటారు. అయితే వీళ్ళకి ఇంకొక అదృష్టం కూడా ఏమంటే 3వ ఇంట్లో వీళ్ళకి వీళ్ళు ఉన్నారండి, రాహు ఉన్నారండి. ఇది కూడా అద్భుతమైన ప్లేస్, చాలా చక్కగా యోగ్యతని ఇస్తుంది అనమాట. రాహు అంటే గురువు సపోర్ట్ ఇస్తున్నారు, తర్వాత రాహు కూడా మంచి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు అనమాట. మనకి ఇందులో కనుక చూసుకుంటే రాహు ఏం చేస్తుందంటే వీళ్ళకి మానహాని, మనక్లేశ, ఓకే, తర్వాత భాతృ విద్వేషం, మహాకష్టం, విక్రమస్థాయ ద ఫణి అని చెప్పి అంటే మనకి సంస్కృతంలో మిక్స్డ్గా చెప్పారండి. బట్ ఓవరాల్గా కనుక 3వ ఇంట్లో కనుక రాహు ఉంటే చాలా యోగ్యతను ఇస్తారు. బ్రదర్స్ పరంగానే కానివ్వండి, ధైర్య సాహసాల పరంగా కానివ్వండి, వాళ్ళు చేయాల్సిన పని ఏదో విధంగా చక్కగా సాధించేసుకుంటారు అని ఉంది. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో వీళ్ళకి పరువు పోయే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉండి అనుకోకుండా కష్టాలు, అనుకోకుండా సుఖాలు ఉంటాయి. మనం ఓవరాల్గా ఏం చెప్తామంటే అండి, బట్ మా ఎక్స్పీరియన్స్ కూడా 3వ ఇంట్లో రాహు ఉంటే ఎప్పుడు కలిసి వస్తుంది. అయితే రాహు కొంచెం నెగిటివ్ షేడ్స్ కూడా ఉంటాయి. బ్రదర్స్తో వాళ్ళతో గొడవలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనసులో అనవసరంగా విచారపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ ప్రకారంగా మనం చూసుకుంటే వీళ్ళకి అన్ని గ్రహాలు చాలా పాజిటివ్గా ఉన్నాయి ఎక్సెప్ట్ శని. సో శనికి సంబంధించి అర్ధాశ్రమ శని నడుస్తుంది. అయితే ఈ ఇయర్ అంత ఎక్కువగా వాళ్ళు ఇబ్బంది పెట్టదు, బట్ ఎందుకని వాళ్ళు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఓకే గురుగారు, నక్షత్రాల పరంగా ఎలా ఉండబోతుంది ధనుసు రాశి వారికి? నక్షత్రం ప్రకారం చూసుకుంటే ఈ మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు చూసుకుంటే మనకి పూర్వాషాఢ నక్షత్రంలో వీళ్ళకి మిక్స్డ్గా ఉంటుందండి. ఫస్ట్ చాలా సంతోషంగా ఉంటుంది, సర్వజన పూజ్యము, అందరి నుంచి డిగ్నిటీ, గౌరవం అయితే పొందుతారు. అందులో బాగుంటుంది ఆ విషయంలో. అయితే వీళ్ళకి దేహ పీడనము, రోగాధిక్యము అంటే హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శారీరకంగా బాధపడే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది. యూజువల్గా మనకి అర్ధాశ్రమ శనిలో హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయండి. నేను చాలామందిని చూశాను, ఆ ఫైల్స్, ఆ ఎక్స్రేలు, ఆ ఫైల్స్ పట్టుకొని డాక్టర్లు అమ్మడి తిరుగుతూ ఉంటారు. వాళ్ళ చేతుల్లో వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఆ బ్యాగులు అంటే మెడిసిన్. నేను చాలామంది పర్సనల్ కూడా లాస్ట్ ఇయర్ కూడా నేను చాలామందికి చూశానండి. నేను ఫోన్ చేసి ఎక్కడ ఉన్నానంటే ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నానని చెప్పటము, ఈ టైపు, లేదంటే హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత భయం వచ్చేసి మళ్ళీ ఫోన్లు చేయటం ఎక్కువ జరుగుతూ ఉంటుందన్నమాట. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకు కూడాను సర్వజన పూజ్యము, సంతోషకరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే వీళ్ళకి మరణ తుల్యం అలాంటి సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దేహపీడనం, శారీరకంగా బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందండి. అయితే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళకి రోగాధిక్యము అంటే హెల్త్ చాలా కాంప్లికేటెడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఫస్ట్ ఏప్రిల్ 2 months సంతోషంగా ఉన్నా కానీ ఆ తర్వాత శారీరకంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళకి మరణ తుల్యం ఉండే సందర్భాలు ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత భయం అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ 3 నక్షత్రాలు, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండటం చాలా చాలా అవసరం అండి. ఓకే, ధనుసు రాశి వారు చేయాల్సిన పరిహారాలు తెలియజేయండి గురుగారు. వీళ్ళకి ఫస్ట్ పరిహారం శని అండి. ఎందుకంటే అర్ధాష్టమ శని ఉండటంతో శనికి సంబంధించిన పరిహారాలు చాలా చేసుకోవాలి. ఎందుకంటే శని వీళ్ళకి
ఆల్మోస్ట్ డైవర్స్ దాకా వెళ్ళిపోయే సిచ్యువేషన్స్ ఎక్కువ ఉంటాయి. భార్యాభర్తలు ఎడబాటే అవకాశం ఎక్కువగా ఉంటారు. అంతేకాకుండా ఇంటికి సంబంధించిన విషయాలు చాలా గొడవలు అవుతాయండి. నాకు తెలిసి 2-3 ఫోన్లు చేస్తారు. ఇంట్లో అత్తకి కోడలకి సరిగా పడకుండా ఉండటము, ఈ టైంలో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు సపరేట్ అవ్వటం, లేదంటే బ్రదర్స్ ఉంటారు అప్పటిదాకా కలిసి జాయింట్ ఫ్యామిలీస్, అవి విడిపోవటము, ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయండి. తర్వాత నేను ఒక కేసు కూడా నాకు వచ్చిందండి. వాళ్ళకి 70 years ఓల్డ్, వాళ్ళకి కూడాను ఈ వయసులో వాళ్ళు డైవర్స్కి వెళ్ళారు. తర్వాత బిజినెస్లో లాసులు. సో ఇలా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి శనికి సంబంధించి చాలా పరిహారాలు చేసుకోవడం చాలా చాలా అవసరం అండి. పర్టికులర్గా వీళ్ళు మనకి బాగా పాపులర్, అందరూ బాగా ఎఫెక్టివ్గా పనిచేసేది ఏంటంటే హనుమాన్ చాలీసా. ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం అట్లీస్ట్ ఒక్క పూటన కానీ హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చదువుతూ ఉండాలి. శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండాలి, ప్రదక్షిణాలు చేస్తూ ఉండాలి. తీవ్రత ఎక్కువగా ఉంటే ఎక్కువగా చేస్తూ ఉండాలండి. తర్వాత వీళ్ళకి రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం ఎన్ని ఎక్కువ సార్లు అయితే అన్ని ఎక్కువ సార్లు, పర్టికులర్ అమావాస్య రోజు లేదంటే మాస శివరాత్రి రోజు చూపించుకోవడం చాలా అవసరం. శనికి తైలాభిషేకం అంటే చాలా చాలా ఇష్టం. శని త్రయోదశి రోజున ఒక 100 ml నువ్వుల నూనె తీసుకొని, తర్వాత ఒక 50 గ్రామ్ నువ్వులు తీసుకొని, చక్కగా ఒక మీటర్ కానీ హాఫ్ మీటర్ కానీ ఒక చిన్న నల్ల బట్ట తీసుకొని శనికి ఫస్ట్ తైలం పోసి, తర్వాత నువ్వులు పోసి, మెడలో ఈ బట్ట వేసి, తర్వాత ఒక చిన్న బెల్లం కుందిని కానీ తమలపాకుల మీద పెట్టేసి దండం పెట్టుకుంటే స్వహస్తాలు చేస్తే చాలా మంచిదండి. ఇంకా శనికి తను ఎదుటి వాళ్ళు చేస్తే చాలా నచ్చుతుంది అనమాట. ఈయన హార్డ్ వర్కోలిక్ అనమాట. శని నడిచెళ్ళినా కానీ, వాళ్ళంతా వాళ్ళు చేసినా కానీ, తర్వాత సూర్య నమస్కారాలు చేసినా, తర్వాత జిమ్ము ఎక్సర్సైజులు చేసినా కానీ వీళ్ళకి చాలా బాగా కలిసి వచ్చేస్తుంది. ఇవన్నీ రికమెండబుల్ అండి. అంతేకాకుండా వీళ్ళకి ఖచ్చితంగా టైం తీసుకొని తిరుపతి కనుక వెళ్ళొచ్చేస్తే చాలా చాలా బాగా కలిసి వస్తుంది. అందులో నేను చాలామందికి ఎక్కువ నడిచి వెళ్ళేసి మళ్ళీ నడిచి దిగమని చెప్తానండి. ఎందుకంటే శనికి నడుస్తూ ఉంటే చాలా బాగా నచ్చుతుందండి ఆయనకి, వర్క్ రిలేటెడ్ అనమాట. ఇంతేకాకుండా మిగతా అన్ని విషయాల్లో బాగుంది. ఇంకా ఎవరికైనా గనక ఏదైనా గనక హెల్త్ కాంప్లికేషన్స్ సీరియస్గా ఉండి, లేదంటే ఏదైనా కనుక ప్రాబ్లం ఉంటే వీళ్ళకి అమృత మృత్యుంజయ పాశుపత హోమం కానీ, ప్రొఫెషన్లో బాగా ఇబ్బంది పడుతూ ఉంటే మనకి, ఎందుకంటే ఈ టైంలో వీళ్ళకి ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి సూర్యుడికి సంబంధించి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదువుకుంటే చాలా బాగుంటుంది. సో ఇంతే కాకుండా మన్యు పాశుపత హోమము లేదా అభిషేకం కూడా చాలా బాగుంటుంది. అంటే దుష్టపీడలు వీళ్ళ దగ్గర చక్కగా నవ్వుతూ మాట్లాడి వెనక ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఉంటారు. అలాంటి శత్రుభాయి నుంచి బయటపడాలన్నా కానీ మన్యు అయితే చాలా పవర్ఫుల్ అండి. అది కనుక చేస్తే ఇమ్మీడియట్లీగా వాళ్ళకి రిలీఫ్ వచ్చేస్తుందండి. వాళ్ళకి ట్రబుల్ చేసే వాళ్ళు ఉంటే ఆంజనేయ స్వామి భరతం పట్టేస్తారు వాళ్ళకి. ఓకే గురుగారు, ధనుసు రాశి ఫలితాలు, వాళ్ళు చేయాల్సిన పరిహారాలు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.